ఈ అడ్వకేట్ తెలుసుగా సుబ్బారావు, ఈయనదో చర్చ. ఈ అడ్వకేట్ సుబ్బారావు ఈయనే పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టిండు. నన్ను ఇబ్బంది పెట్టిరు, నన్ను బాధ పెట్టిరు, మంగ్లీ థ్రెటెన్స్ కాల్స్ చేస్తుంది, నన్ను చంపేస్తా అంటుందని ఈయన కేసు పెడితే పంజాగుట్ట పోలీసులు కేసు తీసుకొని ఈయనకి టెస్ట్ చేసారు, తాగినావా అని చెప్పి, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పోలీస్ స్టేషన్లో. తర్వాత ఆయన అడ్వకేట్లతోటి ఆయన ఒక చర్చ పెట్టిండు. అడ్వకేట్లతో ఆయన కూడా పాపం ఫీల్ అయిపోయి అడ్వకేట్లతో ప్రెస్ మీట్ పెట్టిండు. అయితే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఈ సుబ్బారావునే బాగా ఫైట్ చేసిండు. సుబ్బారావునే అసలు కథ బయట పెట్టిండు. మంగ్లీ ఉన్నది వీళ్ళ వెనకాల, మంగ్లీయే చేస్తుందని చెప్పి సుబ్బారావు మంగ్లీ పైన పెట్టిండు. తర్వాత మంగ్లీ కూడా కేసు పెట్టింది. మంగ్లీ ఏమంటుంది ప్రెస్ మీట్లో, ఈ సుబ్బారావు అనేటటువంటి వ్యక్తికి బిగ్ బాస్ పోవడం అంటే ఇష్టం, బిగ్ బాస్ ఫ్రేమ్ కోసం ఇదంతా చేస్తుండు. మళ్ళీ ఇంకో బాంబే మేల్చిందామా, శ్రీముఖి అంటే ఈయన క్రష్ అట. ఎవరికి? అడ్వకేట్ సుబ్బారావుకి. శ్రీముఖి అంటే క్రష్ నాకు చాలాసార్లు చెప్పిండు. అంటే మీకు చాలాసార్లు చెప్పిండు అంటే చెప్పిండంటే మీకు ఆయన పరిచయం ఉన్నట్టే కదా. ఇప్పుడు శ్రీముఖి అంటే నాకు క్రష్ అని చెప్పిండు, తర్వాత ఆయన బిగ్ బాస్ పోవాలనే గోల్ మీకు ఉందని తెలుసు. మీకు ఇవన్నీ తెలుసు అంటే ఈ సుబ్బారావు అనే వ్యక్తి కూడా మీకు టచ్లో ఉన్నట్టే కదా. మంగ్లీ గారు సుబ్బారావు కూడా మీకు ఎప్పటి నుండి తెలుసు అన్నట్టే, మధు కూడా ఎప్పటి నుండో తెలుసు అన్నట్టే. ఏదో కాంగ్రెస్ పార్టీ లీడర్ పొలిటీషియన్ ఏదో బర్త్డే ఉంటే అక్కడ పోయినప్పుడు కలిసిర్రు, అప్పుడు మాట్లాడిరని ఆమెనే చెప్తుంది. అసలు మంగ్లీ మాట్లాడుతున్న మాటలలో కూడా ఏది నిజమో ఏదో అబద్ధమో అర్థమవుతలేదు. ఏమనంటే ఏడ్చుడు, కన్నీళ్ళు, నన్ను వదిలేయండి, నేను బాధపడుతున్నా, నేను తట్టుకోలేకపోతున్నా, ప్లీజ్ అని చెప్పి చెప్పుడు.